దండకారణ్యంలో వేటగాళ్ల బారిన పడి చాలా జంతువులు చనిపోతుండేవి. అడవిలో జంతువులకు, పక్షులకు, పాములకు రక్షణ కరువయ్యింది. వేటగాళ్లు చెట్టుబాటునుండో పుట్టచాటునుండో దాడి చేస్తుండటంతో జంతువులు ఎంత అప్రమత్తంగా ఉన్నా చావు నుండి తప్పించుకోలేకపోతుండేవి. వేటగాళ్లను చంపడానికి ఎంత ప్రయత్నించినా పాములకు చేతనయ్యేది కాదు. వేటగాళ్లు పాము విషానికి విరుగుడు మందును ముందు జాగ్రత్తగా తెచ్చుకునేవారు. అడవిలో ఏనుగులను, పులులను, సింహాలను, గుర్రాలను, చిరుతపులులను మొదలుకొని అన్ని రకాల జంతువులను వేటగాళ్లు వదలకుండా చంపి వాటి దంతాలను, చర్మాలను, మాంసాన్ని పట్టుకుపోతుండేవారు. పక్షుల దుస్థితి మరింత అన్యాయం. వేటగాళ్లు వందలాది పక్షులను తమ తుపాకీలతో బలి తీసుకునేవారు. ఒకరోజు గజరాజు అనే ఏనుగు సమక్షంలో అడవిలోని జంతువులు, పక్షులు, పాములు సమావేశమయ్యాయి. ఎలాగైనా మనం ఐక్యంగా ఉండి వేటగాళ్ల నుండి తప్పించుకోవాలి. అవసరమైతే వాళ్ళని చంపి మట్టుపెట్టాలి అంది గజరాజు హుందాగా. వేటగాళ్లను సులభంగా తరిమికొట్టాలంటే మనకి చీమలు, దోమలు, ఈగలు ఇంకా చిన్న పురుగుల సహకారముండాలి అంది కుందేలు. కుందేలును చూసి జంతువులు, పక్షులు, పాములు విరగబడి నవ్వాయి. మనలాంటి పెద్ద జంతువులు, పక్షులు, పాముల వల్ల కాని పని ఆ అల్పజీవుల వల్ల అవుతుందా? నీ పిచ్చిగాని అది సింహం హూంకరించిన విషయం చీమలకి, దోమలకి, పురుగులకి, ఈగలకి తెలిసింది. ఐక్యంగా ఒక నిర్ణయానికొచ్చాయి. వేటగాళ్లను తరిమి వేయడంలో మన సత్తా చూపి అప్పుడు పెద్ద జీవులకు మనమేంటో తెలియజేయాలని నిర్ణయించాయి. అది మొదలు పగటి పూట ఈగలు, చీమలు ఏకమై వేటగాళ్లకు ఊపిరాడకుండా చేసేవి. రాత్రిపూట దోమలు, చీమలు, పురుగులు ఏకమై వేటగాళ్లను భయభ్రాంతులను చేసేవి. వాటికి భయపడి వేటగాళ్లు అడవికి రావడమే మానేశారు. దీనితో పెద్ద జీవులకు కనువిప్పు కలిగింది.